హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి మనకి పంట ఉంది కదా, ఆ పంటలో జొన్న చేను అయితే వేయడం జరిగింది. ఆ జొన్న అనేవి మనకి పంట అయిపోయిన తర్వాత లాస్ట్గా ఏ విధంగానే మనం ఎండబెడతాం. వీటినేమో మనం ఒక మిషన్లో అయితే ఈ విధంగా అయితే వేసుకుంటే ఈ విధంగా అయితే తొక్కు అయితే బయటికి అది ఇచ్చేస్తుంది. దానిపైన ఉన్న జొన్న పొట్టు మీద ఉన్న పైన తొక్కు అంతా కూడా సైడ్కి ఇలా ఇసిరేయడం జరుగుతుంది. లోపల మధ్యలో బ్లేడ్స్ అయితే ఉంటాయి మనకి. ఈ విధంగా లోపలికి పడతాయి. పడిన తర్వాత ఆ బ్లేడ్స్లో నలిగిన తర్వాత మనకి ఆ సీడ్స్ అనేవి, అంటే ఆ విత్తనాల టైప్ అనేవి ఉంటాయి కదా, పిక్కలు, జొన్న పిక్కలు అనేవి ఈ విధంగా అయితే బయటికి రావడం జరుగుతుంది. కింద నుంచి అలా పైకి వెళ్ళి వాళ్ళ రోలర్తో కిందకి మళ్ళీ అది పుష్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా అయితే మనం బకెట్లకి ఎత్తి ఒక దగ్గర అయితే మనం నేలపైన కింద టార్పైనలు పెట్టి మనమైతే వాటి మీద అయితే పొరుస్తాం. ఈ పిక్కలన్నింటిని కూడా ఎండబెడతాం బాగా. అలా 3 days అయితే ఎండబెడతాం మనం బాగా. ఎండిన తర్వాత అయితే మనం అమ్మడం జరుగుతుంది. చూసారా పిక్కలు అయితే ఎలా ఉన్నాయో. ఈ పచ్చిగా తినడానికి కొంచెం గట్టిగా ఉంటాయి కొరికితే. పర్లేదు, అలాగేదో టైంపాస్కి రెండు పిక్కల్ని అలాగా నవ్వులుతుంటాం ఈ వర్క్ చేస్తున్నప్పుడు. భలే ఉంటుంది. అలాగే మనకి ట్రాక్టర్ అయితే ఈ విధంగా మనకి ఇది ఉంటుంది. ఇంజిన్ అయితే వచ్చి మనకి మిషన్కి అయితే కనెక్ట్ చేసి ఈ విధంగా ఆ విధంగా పొట్ల నుంచే బయటికి విత్తనాలు అయితే రావడం జరుగుతుంది. ఈ పిక్కలన్నీ కూడా మనకి సెపరేట్ అవుతాయి ఈ విధంగా అయితే. ఈ ప్రాసెస్కి మనకి గంటకి ఎంత అని తీసుకుంటారు, ఇప్పుడేమో ఎకరాలు బట్టి తీసుకుంటున్నారు. మీరు కూడా ఎప్పుడైనా ఇలాగా మీ పొలాల్లో ఇలా చేయిస్తే ఎంతో కామెంట్ చేయండి ఎంత తీసుకున్నారో. వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్.